ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరికి ప్రసాదించి మందని విధంగా ఆదివారపు సంఘ కూడికలకు నైనా తోడుకున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ హృదయాలు ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి యొక్క గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని నేర్చుకుని క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాలని ఉద్దేశించిన తండ్రి అయిన దేవుడు, అదేవిధంగా ఎంతో కాలంగా మనతోనే ఉంటూ మనము ఎప్పుడు పాపం చేయడానికి మరి సిద్ధపడుతున్నప్పుడు మనల్ని సరిదిద్దుతూ గద్దిస్తూ మనతోనే ఉంటూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనమంతా కూడా ఎంతో రుణపడి ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు యొక్క శక్తి, ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కరుణ, దయ, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఇవన్నీ మనము కలిగి ఉంటున్నాము. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పతనము, ఆయన శక్తి సామర్థ్యాలు ఎరుగుతూ అవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు 8వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు చూడండి, దేవుడట తండ్రి అయిన దేవుడు
అనేకులు తనకు కుమారులుగా ఉండాలనుకున్నాడట. అనేకులు తనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు రాస్తూ, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే జ్యేష్ఠుడంటే పెద్దవాడని, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అంటే ఎంతో మంది తనకు కుమారులుగా ఉండాలని దేవుడు ఉద్దేశించినప్పుడు వాళ్ళందరిలో యేసు ప్రభువారు జ్యేష్ఠుడగునట్లు అంటున్నాడంటే మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు మనకేమవుతారు? యేసుక్రీస్తు ప్రభువారు మనకేమవుతారు అంటే ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది మనకు అన్నయ్యగా ప్రభువారు కనబడుతున్నారు. కానీ అందరికీ అన్నయ్యనా? అది ఆలోచించాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని ఎప్పుడైనా కానీ దాంట్లో ఉన్న భావాన్ని లోతులోకి వెళ్ళి మనము ఆలోచించాలి. ఇక్కడ ఈ మాటను మనం చదువుకుంటున్నప్పుడు దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో మనందరిని ఇక బానిసలుగా చూడకుండా తన కుమారులుగా కుమార్తెలుగా తన కుటుంబంగా దేవుడు ఆలోచిస్తున్నాడు. అంటే ఇక మీద మనం దాసులము కాకుండా స్నేహితులుగా ఉండాలన్నట్టుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అనేక కుమారులు జ్యేష్ఠుడగునట్లు, అంటే పెద్దవాడగునట్లు, అంటే మనము అందరూ యేసు ప్రభువుకి నిజంగా సహోదరులను మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఎవరు సహోదరులు? మరి ఎవరు సహోదరులు? ఎవరైతే ప్రభు రక్తములో కడగబడి తమ జీవితాన్ని మార్చుకున్నారో అలాంటి వారే దేవునికి కుమారులుగా యేసు ప్రభు వారికి సహోదరులుగా కనబడతారు. అందుకే చదవమ్మా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎవరు ఎరిగెనో. ఎవరిని ఎరిగాడు? ముందు ఎవరిని ఎరిగాడు అంటే ఎవరైతే ప్రభు రక్తములో తమ జీవితాన్ని కడుక్కొని ప్రభులు కొనసాగుతున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానికి లోబడుతూ కొన్ని ఆత్మలు రక్షించాలని మనసు కలిగి ఉన్నారో అలాంటి వారిని ఎరిగి అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారికి మరి తమ్ముళ్ళుగా ఉన్నట్టుగా ఉండే అర్హత ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని ముందు ఎరిగెను వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు. గుడ్ క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువుకి మనము సహోదరులుగా ఉండాలి, ఆయనను మనం అన్నయ్యగా చెప్పుకోవాలంటే గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అర్థమున్న దేవుడు ఎవరు పడితే వాళ్ళు సహోదరులుగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ముందుగా నిర్ణయింపబడిన వాళ్ళు, ప్రభు రక్తములో తమ జీవితాలు కడుక్కున్న వాళ్ళు, తమ జీవితాన్ని దేవుని కోసము మరి ఉపయోగిస్తున్న వాళ్ళు, దేవుల్లో ఉంటున్న వాళ్ళు, వాక్యానికి లోబడుతున్న వాళ్ళు, ఇలాంటి వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువానికి సహోదరులుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, బాగా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దంలో ఈరోజు మరి క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్రమలు ఇబ్బందుల కంటే కూడా మొదటి శతాబ్దంలో చాలా మరి హింసలు వచ్చాయి. యేసుక్రీస్తుని గురించి చెప్పిన వారిని వినేవారిని కూడా కొట్టే పరిస్థితి మొదటి శతాబ్దంలో కనపడింది. అర్థమవుతుందా అండి? అంటే ప్రభు అంటే కూడా కొట్టే పరిస్థితి,
ప్రభు అంటే కూడా కొట్టే పరిస్థితి మొదటి శతాబ్దంలో కనబడింది. అలాంటి పరిస్థితులలో చూడండి, ఎవరికి యేసు ప్రభు సహోదరులుగా పిలిపించుకునే అవకాశం ఉన్నది, యేసు ప్రభుని అన్నయ్యగా మరి భావించే అవకాశం ఉన్నది అంటే 1వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, 1వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఈ తెస్సలోనికలో ఉన్న వాళ్ళట, వీళ్ళు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితిలో వాక్యం అంగీకరించాను అంటే, యేసు ప్రభుని నమ్మిన, ప్రభు గురించి ప్రకటించిన, ప్రభు అన్నా కానీ కొడుతున్న పరిస్థితుల్లోనట వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారట. అదే మనమైతే చిన్న చిన్న కారణాలతో దేవుని దగ్గరికి రాము. గృహప్రవేశాలని, పెండిళ్ళని, చిన్న చిన్న ఫంక్షన్లని, రకరకాల కారణాలతో మనం దేవుని దగ్గరికి రాం కదా. మరి వీళ్ళను చూడండి దేవుని బిడ్డలారా, అంటే మనసు పెట్టి యేసుక్రీస్తుని వీళ్ళు నమ్ముకున్నారు. మనసు పెట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఉపద్రవం అంటే ఏందండి? గొప్ప ఉపద్రవం అంటే కష్టం. ఒకనాడు కరోనా వచ్చినప్పుడు 2019లో ఎలాంటి పరిస్థితులు ఉండేవండి? చాలా మందికి మరలా మనం బ్రతికి బట్టగడతామా లేదనే అనుమానాలు వచ్చాయి కదా. ఎంతో మంది అల్లాడిపోయాం కదా, భయపడిపోయాం కదా దేవుని బిడ్డలు. అలాంటి పరిస్థితులలో కూడా అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు వచ్చిన శ్రమలు చూస్తే, తెస్సలోనిక సంఘానికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, కోడాలతో కొడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి. ఎవరు పరిశుద్ధాత్మను ఆనందించగలరంటే, నీకు కష్టం వచ్చినా మనందరికీ ఏదో ఒకటి కొదువుగా ఉంటుందండి. మనందరి జీవితంలో ఏదో ఒకటి కొదువుగా ఖచ్చితంగా ఉంటుంది. అయినా దాన్ని అధిగమించి వెళుతున్న వాళ్ళకి పరిశుద్ధాత్మలో ఆనందము కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు వచ్చిన హింస మామూలుది కాదు. గొప్ప ఉపద్రవమందు కూడా వాక్యాన్ని అంగీకరించడం అంటే మామూలు విషయమా? అంటే యేసు ప్రభు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మంచి దేవుడుగా, లోక రక్షకుడుగా, ఆయన మంచివాడుగా కనబడుతున్నాడు. మరి పచ్చి నిజాలే మాట్లాడుతున్నాడు, సత్యవంతునుగా, పరిశుద్ధునుగా కనబడుతున్నా కానీ మతము, అప్పుడు కూడా మతం ఉన్నది. ఎప్పుడో మొదటి శతాబ్దములో కూడా యూదా మతం అనేది ఉన్నది. ఆ మతము చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మతం అనేది సత్యాన్ని వ్యతిరేకిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మతంలో సత్యం ఉండదు. కానీ ఈ మతం అనేది సత్యాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మతం అనేది మనిషి యొక్క స్వేచ్ఛలకు రాకూడదండి. మనకిచ్చిన రాజ్యాంగము ఇచ్చిన స్వేచ్ఛలోకి ఎప్పుడు కూడా మతం రాకూడదు. కానీ ఈ దినాల్లో మతం అనేది రాజకీయంలో కూడా వచ్చేసింది. అంటే మనిషి యొక్క స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేకుండా ఈ మతము చేస్తుంది. ఆ కాలంలో అలాగే ఉన్నది, ఈ కాలంలో అలాగే ఉన్నది. అందుకే అలాంటి యూదా మతము ద్వారా ఆ మతములో ఉన్న వాళ్ళు, మరి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు హింసిస్తున్నా, ఎన్ని కష్టాలు పెట్టినా, గొప్ప ఉపద్రవం కష్టం తీసుకొని వచ్చిన ఈ తెస్సలోనిక సంఘం వాళ్ళట వాక్యాన్ని అంగీకరించారట. అదే చెప్తున్నాడు అక్కడ. చదవమ్మా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో
గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తామంటే ఏమంటారండి? ఇప్పుడు నా మనసు బాగలేదండి, తర్వాత వింటానంటారు. కానీ వీళ్ళు అన్ని కష్టాల్లో, అన్ని ఉపద్రవాల్లో, అన్ని శ్రమల్లో కూడా వాక్యాన్ని అంగీకరించారంటే ఇక ఇలాంటి వారికి అవకాశం ఉంటుంది యేసు ప్రభువు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే అందరూ చెప్పుకోవడానికి కుదరదు. మరి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏది వచ్చినా కానీ దాన్ని అధిగమిస్తూ యేసు ప్రభు వైపు చూస్తూ మనసు పెట్టి నమ్ముకున్న మనము ఆ ప్రభులు కొనసాగుతూ మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము సహోదరులుగా, దేవునికి కుమారులుగా మనల్ని దేవుడు ఊహించుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు బాగా తెలుసు పౌలు గారు యూద మతములో ఉన్నాడు. మనకు బాగా తెలుసు పౌలు భక్తుడు యూద మతములో ఉన్నప్పుడు, ఆ మతములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన గొప్పతనము ఆయనకు అర్థం కాలేదు. మతంలో ఉన్నప్పుడు అర్థం కాలేదండి. నిజంగా ఇప్పుడు కూడా ఈ మతంలో ఉన్న వాళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఈ మతం అనేది ఏం చేస్తుందంటే సత్యాన్ని వ్యతిరేకిస్తుంది, సత్యాన్ని కాదంటుంది. ఆనాడు సత్యాన్ని కాదన్నది లోకము, ఈనాడు కూడా కాదంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పౌలు భక్తుడు యూదా మతములు కొనసాగుతున్నాడో ఆ మతములో ఉన్న ఏనైతే ఆచారాలు, పద్ధతులు ఉన్నాయో వాటిని మట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప పాత నిబంధనలో ఉన్నవి కొత్త నిబంధనలతో సరిచూసుకుంటూ జాగ్రత్తగా మనము బ్రతుకు కొనసాగించాలనేది మర్చిపోయి పాత నిబంధన ప్రకారముగా అన్ని ఆచారాల పద్ధతులు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు పౌలు భక్తుడు. ఎందుకంటే పౌలు గారు కూడా గమలీయేలు అనే ఒక ధర్మశాస్త్ర బోధకుడి దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించినట్టుగా ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఒక్కసారి అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం చూస్తే, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఈ మాట చెబుతున్నది పౌలు భక్తుడు ఎప్పుడు అంటే మారిన తర్వాత చెప్తున్న మాట, మారిపోయిన తర్వాత చెప్తున్న మాట. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యోధుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ఏం నేర్పించి ఉండొచ్చండి? గమలీయేలు పౌలు గారికి ఏం నేర్పించి ఉండొచ్చు అంటే ఆయనకి ఏం తెలుసు అది నేర్పించాలి. పాత నిబంధన ప్రకారముగా మరి ఆ సున్నతి గురించి కానీ ధర్మశాస్త్రం గురించి నేర్పిస్తూ ఆ యూద మతములో ఉన్న ఆచారాల పద్ధతులు నేర్పించి ఉండొచ్చు కదా, అంతే కదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు. అసలు ఎంత నిష్టంగా ఉన్నాడు. అబద్ధంలో చాలా నిష్టగా ఉంటారండి, అసత్యంలో చాలా నిష్టగా ఉంటారండి, మతంలో చాలా నిష్ట ఉంటుందండి. అవును, అది మతంలో ఉన్నప్పుడు నిష్టగా ఉన్నాడు ఆయన. నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, వాళ్ళంతా ఎలాగున్నారట? మతములో ఆచారాల పట్ల నిష్టంగా ఉన్నారు. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని అని పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్నాడా? మీ అందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, ఈ మార్గం ఏ మార్గము? క్రీస్తు మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని, ఇందుని గురించి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు చెప్తున్నాడండి. అంటే మతములో ఉన్నప్పుడు మనిషి ఎలాగుంటాడో, మతములో ఉన్నప్పుడు ఆయన ఎలాగున్నాడో చెప్పుకుంటున్నాడు.
చెప్పుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఏం నేర్పించి ఉండొచ్చు గమలీయేలు గారు మరి పౌలు గారికి ఏం నేర్పించి ఉండొచ్చు అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇది మతములో ఉంటది, ఇది మతములో ఉంటది. భోజనము చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరట యూదా మతస్థులు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారికి ఉన్నాయట. చాలా ఉన్నాయంటే ఇంకా అనేకమైన ఆచారాల్లో ఆ యూద మతస్థులు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి మరి బోధకుడైన, ధర్మశాస్త్ర బోధకుడైన గమాలియేలు దగ్గర పౌలు భక్తుడు ధర్మశాస్త్రం నేర్చుకున్నాడని ఆయననే చెప్పుకుంటున్నాడు కదా. 6వ వచనం 6వ వచనం. అందుకైన వారితో నాకు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో గణపరచుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న పద్ధతులు ఉన్నాయి కదా, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, చేతులు కడుక్కుంటేనే భోజనం చేయాలా. ఈ ఆచారాలను ఎక్కడి నుంచి వచ్చినాయి? మానవులు కల్పించిన పద్ధతులు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యూదా మతములో, ఈ మతములో ఉన్న వాళ్ళు కనిపెట్టిన పద్ధతులే తప్ప దేవుడు చెప్పినవి కావు. వీటిలో నిష్ఠ కలిగి ఉన్నాడు పౌలు భక్తుడు ఒకనాడు. వాటన్నిటిని పాటిస్తూ ఉన్నాడు. కానీ వీటి గురించి ప్రభువారు చెప్పిన మాట, మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించొచ్చు. అంటే ఇది దేవుడే చెప్పాడు, ఇది దేవుని మాటలు అన్నట్టుగా చెప్తారట వాళ్ళు. ఇది దేవుడు చెప్పలే, కానీ దైవోపదేశములుగా బోధించొచ్చు. నన్ను వ్యర్థముగా ఆరాధించు అని దాన్ని ఏమన్నాడు? వ్యర్థమైన ఆరాధన. ఈ ఆరాధన నాకు వద్దు. ఇలాంటి వ్యర్థమైన ఆచారాల పద్ధతులతో ఉన్న ఆరాధన చెప్పలేదు. ఇది వ్యర్థమైన ఆరాధన అన్నాడు ప్రభువారు. వ్యర్థమైన ఆరాధన వ్యర్థంగా ఆరాధించుదనని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అంటే ఇలాంటి ఆచారాల్లో పౌలు భక్తుడు ఉన్నప్పుడు సంఘాన్ని హింసించారట. ఆ యేసుక్రీస్తు మార్గములో ఉన్న వాళ్ళని కొట్టారట, హింసించారట, ప్రభు పేరు చెప్తే హింసించారట. అర్థమున్న దేవుని బిడ్డలారా, అందుకే ఎప్పుడైతే పౌలు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, ప్రభు మార్గాన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి అందరూ చెప్పుకుంటున్నది వేరు, పౌలు గారు అర్థం చేసుకున్న కోణం వేరు. ఆ రెండవ కోణాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అందరూ యేసుక్రీస్తుని అర్థం చేసుకున్న విధానం వేరు, పౌలు గారు అర్థం చేసుకుని రాస్తున్న విధానం వేరు. అంటే యేసుక్రీస్తు యొక్క రెండో కోణం గురించి ఈరోజు మనము ఆలోచిస్తున్నాం. ఏంటి మన ఈరోజు సబ్జెక్టు? ముని కోణలకు ఎదురుతనుట నీకు కష్టము. చూడండి, ఎప్పుడైతే పౌలు భక్తుడు ఆ మతములో కొనసాగుతూ ఉన్నాడో, యూదా మతములో, అప్పుడు ఆ సందర్భాలన్నీ చెప్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే మారిన తర్వాత మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మారిపోయిన తర్వాత ఏంటయ్యా నువ్వేదో మన ధర్మశాస్త్రానికి, మన పద్ధతులకు, ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావట, అది కాదంటున్నావట, వద్దంటున్నావట, ఏంది నీ కథ అని ఆ పౌలు గారిని తీర్పులకు తీసుకొని వచ్చి అగ్రిప్ప రాజు ముందు తీర్పులకు తీసుకొని వస్తారండి. అర్థమవుందండి? నువ్వు ధర్మశాస్త్రం కాదంటున్నావట, మా ఆచరణ పద్ధతులు వ్యతిరేకిస్తున్నావట, అసలు ఏంటి అని అన్ని తీర్పులకు వచ్చి ఆ రాజు ముందు పెట్టినప్పుడు
పౌలు గారు మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 9 నుంచి 14 వరకు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకున్నాను. ఎవరు అనుకున్నారట? ఎందుకయ్యా నువ్వు ఇలా మారిపోయావు, మరి ఇది కరెక్ట్ కాదంటున్నావట, ఈ ఆచరణ పద్ధతి వద్దంటున్నావట, వ్యతిరేకిస్తున్నావట యూద మతాన్ని, ఎందుకు ఇలాగ అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలని నేను అనుకున్నాను. యెరూషలేములో నేను అలాగ చేశాను కూడా. అంటే యేసుక్రీస్తు పేరు చెప్పిన వారిని, ఆ మార్గం ఉన్న వారిని నేను వ్యతిరేకించాను, కొట్టాను, అలాగ చేసి తిని నేను ప్రధాన యాజకులను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అంటే పెద్దల దగ్గరికి ఏది, యూదా మత పెద్దల దగ్గరికి వెళ్ళారట. ఆ మత పెద్దల దగ్గరికి వెళ్ళి, ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గర అధికారము పొందట, పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేశారట, వారిని చంపినప్పుడు సమ్మతించారట. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టడానికి చూశారట. అంటే మతంలో ఉన్నవారు ఎలాగుంటారో బాగా ఆలోచించారు. మతంలో ఉన్న పౌలు భక్తులు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, కానీ మారిన తర్వాత చెప్తున్నాడు. ఆయన మారిన తర్వాత చెప్తున్న మాట, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడై. చూడండి, ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఎవరైతే మతములు ఉంటారో ఆ మత పిచ్చులో ఉన్న వాళ్ళ మనిషిని చంపుతూ హింసిస్తూ కూడా ఇది దేవుని సేవని చెప్పుకుంటారు. అంతమంది అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నది. మొదటి శతాబ్దములో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసినా ఎవరైనా కానీ సత్యాన్ని వ్యతిరేకిస్తూ దేవుణ్ణి కాదంటూ ఆ మతములో ఉన్నవారు ఏం చేస్తున్నారు అప్పటికైనా ఇప్పటికైనా అంటే వాళ్ళు మనుషులను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కొడుతున్నారు, అయినా మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈయన కూడా అలాగే అనుకున్నాడు పౌలు గారు. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడై ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. పట్టణాలు తిరుగుతున్నారట. యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వాళ్ళని కొట్టడానికి, హింసించడానికి, చెరసాల వేయించడానికి పట్టణాలను తిరుగుతూ ఉన్నాడట. అందు నిమిత్తం ఇంకేం చేశారంటే ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా సిరియాలో ఉన్న దమస్కునకి అధికారుల దగ్గర పత్రికలు తీసుకుని బయలుదేరాడు. ఎందుకు? అక్కడ అపోస్తలులు ఉన్నారు. పౌలు గారు ఏమనుకున్నారంటే ఈ అపోస్తలులను ఒకసారి లేకుండా చేస్తే ఈ క్రీస్తు మార్గం ఆగిపోతుంది అనుకున్నాడు. ఇక యేసు అనే పేరు వినబడదనుకున్నాడు. ఇక ఇంతటితో సమాప్తమైపోతుంది ఈ మార్గం అనుకున్నాడు. అలా అనుకుని ఆ మత పెద్దలు ఉంటారు కదా, ఆ మత పెద్దలు, యాజకులు, అధికారుల దగ్గరట పత్రికలు తీసుకుని దమస్కునకు బయలుదేరారట. ఆ బయలుదేరినప్పుడు ఏం జరిగింది? 13వ వచనం అక్కడ చెప్తున్నాడు, అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు ఇదంతా. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సుకుంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. నేను వెళుతున్నాను దమస్కునకు. అప్పుడు ఏం జరిగిందంటే రాజా, ఒక సూర్యుని కంటే తేజస్సు గల మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూశాను. మేమందరమును నేల పడిపోయి ఆ వెలుగును చూసి అందరు టపాల పడిపోయారట. పడినప్పుడు ఒక స్వరము వినబడుతుందట. ఏంటా స్వరము? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? యేసుని ఎక్కడ హింసించానండి సౌలు? ఆలోచించండి ఈ మాట. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? యేసుని ఎప్పుడు హింసించాడు అంటే సంఘాన్ని హింసిస్తే,
యేసుని హింసించినట్టే సంఘాన్ని హింసించాడు. కాబట్టి యేసు ఏమంటున్నాడు? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ఇప్పుడు చెప్తున్నాడు, ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టము అని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఒక స్వరం విన్నాడు, ఏమని? ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టం. చూడండి, దేవుడు అంటే పౌలు భక్తుడు చెబుతున్న రెండవ కోణం ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ కోణం ఇది. ఏంటి అంటే, ప్రభువారు అన్నారు హెబ్రీ భాషలో, ఆయనకు వినపడింది స్వరం, ఏమని? సౌలా, నువ్వు తెలియక చేస్తున్నావో తెలిసి చేస్తున్నావో, కానీ నీవు చేస్తున్నది ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అంటే స్వరం వినబడిందట, ఏమని? ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టం. ఆలోచించండి. అంటే ముని కోలులు అంటే ఏంటి? ముని కోలులు అంటే ఏంటి అంటే, ఒక రైతు తన దగ్గర ఉన్న ఎద్దులకి బండి కట్టి ఆ బండిని తోలుతున్నప్పుడు కానీ, లేదా అడక దున్నుతున్నప్పుడు కానీ, నాకలు దున్నుతున్నప్పుడు కానీ, ఒక కట్టె తీసుకొని, ఒక ముల్లి కట్టె తీసుకొని, ఒక కట్టె తీసుకొని ఆ కట్టె చివరలో ఒక లోహముతో చిన్న ఒక లోహాన్ని అక్కడ పెడతాడు, ముళ్ళులాగా పెడతాడు. ఎప్పుడైతే ఎద్దు మొండి చేస్తుందో, తన మాట వినడం లేదో, ఆ మొండి నుంచి దాన్ని సరిదిద్దడానికి రైతు ఏం చేస్తారంటే దాంతో పొడుస్తూ ఉంటాడు. ఆ పొడిచినప్పుడు ఎద్దులు త్వరగా పరిగెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా బాణం ఉంటుంది కదండి, బాణం. ఆ బాణానికి చివర ట్రయాంగిల్లో ఒక ముక్క కడతారు, ఇనుప ముక్క లాంటిది కట్టి దాన్ని ఇడుస్తారు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? అంటే ఆ చివర ఉన్న ఏదైతే ఆ పదునుగా ఉన్న ఆయుధం కదా, ఆ పదునుగా ఉంది కదా, ఆ పదునుగా ఉన్న దానిని ఎవరైతే కాలుతో తన్నుతారో, అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, అది ముల్లి కట్టెకున్న లోహము కానీ, ఆ ముళ్ళు కట్టెకున్నది కానీ, లేదా బాణానుకున్నది కానీ, ఎవరైతే కాలుతో తన్నుతారో తన్నిన వారికి గుచ్చుకుంటది. అవునా కదా? తన్నిన వారికి గుచ్చుకుంటుంది తప్ప ఎవరు గుచ్చుకోను? తన్నిన వారికి గుచ్చుకుంటుంది తప్ప యేసు ప్రభుకి గుచ్చుకోదండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, అణుబాంబులు కూడా యేసు ప్రభుని ఏమి చేయలేవు. అణుబాంబులు కూడా ప్రభుని ఏమి చేయలేవు. అందుకే సౌలా, నువ్వు తెలియక చేస్తున్నామో తెలిసి చేస్తున్నావో, కానీ నీవు ఎన్నుకున్న విధానము, నీవు ముని కోలులకు ఎదురుతడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది నీకు కష్టమయ్యా. ఎందుకంటే అది నీకే పొడుచుకుంటది. ఇది యేసు ప్రభు యొక్క రెండో కోణం. యేసు ప్రభు ప్రేమ పంచుతాడు, ప్రేమిస్తాడు, ప్రేమతో ప్రాణం పెట్టాడు. కానీ ప్రభు యొక్క రెండో కోణం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడతారో, వ్యతిరేకంగా మాట్లాడతారో, తప్పుడు బోధలు చేస్తారో, అలాంటి వారికి యేసు ప్రభు వారు ఎవరు? మునికోలలట. మునికోలలు. నువ్వు కాలుతో తంతే నీకు గుచ్చుకుంటది. ఎవరైనా బాణాన్ని దేనికోసం తయారు చేస్తారంటే, ఒక బాణం దేనికోసం తయారు చేస్తారు? ఏదైనా ఒక పక్షిని కొట్టడానికి, ఒక జంతువుని కొట్టడానికి, వేటాడడానికి కదా. ఆ బాణంతో తనని తాను పొడుచుకుంటారు. ఎవరైనా పొడుచుకోరు కదా. ఎవరు కూడా తనను తిట్టుకోరు కదా. అవునా కదా? ఒకప్పుడు ప్రభువారు బోధ చేస్తున్న కాలంలో గెరాసీనుల దేశంలో ఆ సమాధుల్లో ఒక దయ్యం బిడ్డిన వాడు ఉండేవాడు. వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువుతుంది దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటే, వాడు సమాధులలో వాసము చేసేడు వాడు, సంఖ్యలతోనైనను ఎవడను వానిని బంధింపలేకపోయేను. పలుమార్లు ఎన్నోసార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి
బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి అది తెంచుకొని కాలి సంఖ్యలను తుత్తనీలుగా చేసే ఆ సంఖ్యలను తుత్తనీలుగా చేసేస్తున్నాడట. కనుక ఎవరిని వాని ఎవడు కూడా వాడిని సాధుపరచడము, కంట్రోల్ చేయడము ఎవరి వల్ల కాలేదట. ఇంకేం చేస్తున్నాడు చెప్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగల్లో సమాధుల్లోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడట. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకున్న మనం ఏం చేస్తామండి? తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటి అంటే, సౌలా, ఈ మాట పౌలు భక్తుడు ఎప్పుడు చెప్తున్నాడండి? మారిపోయిన తర్వాత ప్రభును ప్రకటిస్తున్న ఆ దినాలలో, ఆ యేసుక్రీస్తు మార్గాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ మత పెట్టులంతా కూడా పౌలు గారిని తీర్పులోకి తీసుకుని వచ్చినప్పుడు ఆ అగ్రిప్ప రాజముందు ఇదంతా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు, నేను ఎందుకు ఈ మార్గమునకు వెళ్ళిపోయానంటే, నేను అనుకున్నాను, నేను ఈ మార్గాన్ని ఆపేసేయాలనుకున్నాను, అపోస్తులను కూడా లేపేయాలనుకున్నా, లేకుండా చేయాలనుకుని దమస్కుకి వెళ్ళినప్పుడు ఆ దమస్కు వెళుతున్న మార్గ మధ్యంలో నాకు ఒక సూర్యుని కంటే ఎక్కువ వెలుగు నాకు కనబడింది. నేను కింద పడిపోయాను. అప్పుడు నాకు ఒక స్వరం వినపడింది. ఏంటా స్వరము? 14వ వచనము 2వ మాట, ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు ఈ స్వరం ఏంటి, ఈ స్వరం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడమని 15వ వచనం అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసుని. చూడండి, దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ కోణం అర్థం కావలేదు లోకానికి, క్రైస్తవులకి. ఏమర్థమయ్యాడు యేసు ప్రభు వారి సంఘానికి, లోకానికి? ఏమర్థమయ్యాడు దేవుణ్ణి ఏమర్థం చేసుకుంది లోకం? ఆలోచించండి. అంటే చూడండి, సత్యానికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఏది చేసినా అది వాళ్ళ కష్టం. అది ప్రభు చెప్పింది. అలాంటి వాళ్ళు ఆ ముళ్ళు కట్టే ఉంటుంది కదా, ముళ్ళు ఉంటుంది కదా, ఆ చీకు ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని కాళ్ళతో తంతే ఎవరు గుచ్చుకుంటుందన్నది? ఎవరు తన్నుతున్నారో వాళ్ళకే గుచ్చుకుంటుంది. ప్రభు వారు ప్రేమమయుడు, డౌటే లేదు. ప్రభు ప్రేమించాడు, డౌటే లేదు. కానీ ప్రభు యొక్క రెండవ కోణం వచ్చి నుండి ప్రభు జోలికి వచ్చినా, ప్రభు గురించి చెడ్డగా మాట్లాడినా, ప్రభువును తిట్టినా నువ్వు ఏమి చేయలేవు ఆయనని. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నావంటే నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభు వారికి వ్యతిరేకుడిగా మారిపోతున్నావు. నీకు నువ్వే గుచ్చుకుంటున్నావు, నీములు నువ్వే గుచ్చుకుంటున్నావు. అందుకే మునికోలకు ఎదురుతన్నుట నీకు కష్టం. ఈరోజు ఉన్న లోకముతో ఈనాడు పౌలు గారితో చెప్పిన మాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లోకములో ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుకు చెడ్డగా మాట్లాడుతున్నారో, చెడ్డగా ప్రకటిస్తున్నారో, ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో, ఎవరైతే సంఘాన్ని ప్రభు కోసము కట్టకుండా, పరలోకము నడిపించకుండా, కోర్టు సంపాదించుకోవడానికి ఆ సంఘాన్ని నడిపిస్తున్నారో, డబ్బాశతో సంఘాన్ని నడిపిస్తున్నారో, అలాంటి వారందరికీ యేసును దూషించే వారికి, సంఘాన్ని హింసించే వారికి, తప్పుడు బోధన చేసే వారికి, సంఘాన్ని పరలోకము నడిపించకుండా తన కోసము, తన కుటుంబం కోసము, తన పిల్లల కోసము కమర్షియల్గా మారిపోయి నడిపిస్తున్నారో, ఇలాంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మునికోలలు. కర్తముందు దేవుని కలరా, అలాంటి మునికోలులకు ఎదురు తన్నుట అసాధ్యం, ఎవరి వలన కాదని. ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు అంటే మామూలుడు కాదు, సర్వశక్తిమంతుడు. తండ్రిన యెహోవా మామూలుడు కాదు, సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుడు కాదు, సర్వశక్తిమంతుడు. వాళ్ళని వ్యతిరేకించడము ఎవరి వల్ల కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పోతున్నారో వాళ్ళు తమను తామే పడుచుకుంటున్నారు. వాళ్ళ ముళ్ళు వాళ్ళకి గుచ్చుకుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా
ఇశ్రాయేలు జనాంగము ఎన్నోసార్లు దేవుని విసిగించారండి, ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టారు, దేవునికి కోపం రప్పించారు. ఎన్నో మేలులు పొందుకొని కూడా దేవుణ్ణి విసిగించినప్పుడు, దేవునికి కోపం రప్పించినప్పుడు, ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే అందరికీ ప్రేమతో చెప్తే అందరూ వినరండి. యేసు ప్రభు ప్రేమను పంచమన్నాడు, కానీ అందరూ ప్రేమతో చెప్తే వినరు. ప్రేమతో ప్రేమ అందరికీ పని చేయదండి. చూడండి, ఎవరైనా స్త్రీ భర్తను తీసుకుని వచ్చి, పాస్టర్ గారు ఈయన కోసం ప్రార్థన చేయండి, ఈయన తాగుబోతుగా మారిపోయాడు, రోజు తాగొచ్చి జుట్టు బట్టి కొడుతున్నాడు, బజార్లో పరిగెత్తిస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు, హింసిస్తున్నాడు అని ఏదైనా ఒక స్త్రీ వచ్చి ఆ సేవకుని చెప్పినప్పుడు, ఆ స్త్రీ ప్రార్థన వినో, సేవకుని ప్రార్థన వినో, సంఘం ప్రార్థన వినో దేవుడైన మనసు మార్చాలనుకోండి, అప్పుడు ఆ తాగుని వదిలేసిన తర్వాత వాళ్ళ ఖర్చులు మిగిలిపోతాయి కదండి. ఖర్చులు మిగిలిపోయినప్పుడు ఆ భార్య భర్తలుగా సంఘానికి వచ్చి ఆరాధించవలసింది పోయి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ భర్త మారిన భర్తని రాశి రంపాన పెడుతుందండి, రాశి రంపాన పెడుతుంది. అలాంటి వారికి ఎలాంటి వారు కావాలి? అలాంటి వారే కావాలి. అందుకే అందరూ ప్రేమతో చెప్తే వినరు. అందుకే దేవుడు ప్రేమతో చెప్పాడు. దేవునికి కోపం వస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందో ఆ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించిన కోపాన్ని చూస్తే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 23వ వచనం. యేసు కోపం రాదా? యేసు ప్రభువానికి కోపం రాదా అండి? ఖచ్చితంగా కోపము వస్తుంది. అదే చెప్పాడు, సౌలా నువ్వేందో అనుకుంటున్నావు, నువ్వేందో వెళ్ళిపోతా ఉన్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ముని కోలులకు ఎదురుతోనుట నీకు కష్టం. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తుకు చెడ్డగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి కూడా ముని కోలులకు ఎదురుతనుట వాళ్ళకు కూడా కష్టం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకం చేత దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి. తనైన దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది? వారు యెహోవా తన కోపము చేత, కోపోద్రేకం చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయో దానిలో ఏమీయో పుట్టకయో దానిలో ఏ కూరయో మొలవైకో ఉండుట చూచి. అంటే చూడు, దేవునికి కోపం వస్తే పైనుంచి గంధకం కురిపించారు. పైన గంధకాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుని కోపము అంత భయంకరంగా ఉంటుందండి. ఆనాడు వాళ్ళు దేవుని విసిగించినప్పుడు, దేవుని మాట విననప్పుడు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు దేవుడు కోపోద్రేకం చేత, కోప ఉద్రేకం చేత దేవుడు గంధకాన్ని కురిపిస్తేనట అసలు ఆకుకూరలు కూడా, తోటకూర, పాలకూర, ఈరోజైతే మనం మంచిగా తెచ్చుకుని తింటున్నాం కదా. దేవుని కుప్పను బట్టి తోటకూర, పాలకూర, అన్ని కూరలు మనం తినగలుగుతున్నాం. కానీ వాళ్ళకి ఆ భూమి మీద మొలకలు కూడా మొలవలేదట. దేవుని కోపము గంధకం కురిపించారట. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ గంధకము మనకు కూడా తెలుసు. చరిత్రలో అమెరికా జపాన్ మీద బాంబు వేసిందని మనం చదువుకున్నాం, అవునా కదా? అమెరికా దేశమట మనము పాఠంలో చదువుకున్నాము. జపాన్ మీద బాంబేసిన బాంబుల పేరు ఏంది? హిరోషిమా, నాగసకి అని 2 బాంబుల పేర్లు చెప్తారు కదా, అణుబాంబులు. అవి వేసినప్పుడు ఎక్కడైతే అణుబాంబులు వేయబడ్డాయో ఈ రోజు కూడా అక్కడ ఒక్క మొలక మొలవదట, పంట పండదు. అది అర్థముందండి? అంటే దేవుడి పైనుంచి కురిపించిన గంధకాలు ఒక సొదొమ గొమొర్ర మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అద్మా, సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను, ఉప్పు చేతను చెడిపోయి
విత్తబడకయో దానిలో ఏదియో పుట్టకయో దానిలో ఏ కూరయో మొలపక ఉండుట చూచి. ఎందుకు చేశాడు ఈ మాట? ఎందుకు ఇంత కోపం వచ్చింది దేవునికంటే వాళ్ళు దేవుని మాట వినలేదు. 26వ వచనం చదువుకున్న తర్వాత 26వ వచనంలో ఉంది ఎందుకు దేవుడు అలా చేశాడు. 25 చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. అంటే దేవునికి అంత కోపం రప్పించారు. ఈ రోజు కూడా దేవుని బిడ్డలు చాలా మంది అనుకుంటున్నారు, మరి మనమైతే దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని ఎరిగాము కాబట్టి ఎవరేమన్నా కానీ మనము తలదించుకుని వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి తెలుసుకున్నాము కాబట్టి ఎవరు ఏమన్నా తలదించుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు అర్థమైపోయాడు దేవుడు, మనం అర్థం చేసుకున్నాము తెలియని దేవుణ్ణి, మనకు అర్థమయ్యాడు మన ప్రభు, మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ యేసుక్రీస్తు అంటే పరలోకానికి మార్గము కదా, ఆ పరలోకం వెళ్ళడానికి ఒక యాత్ర కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి సంఘాల విశ్వాసులు ఈరోజు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అంత ఉపద్రవములు కూడా వాక్యాన్ని అంగీకరించిన తెస్సలోనిక సంఘం ఎలాగున్నది, ఈ రోజు సంఘాలు ఎలాగున్నాయి చూడండి. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఎందుకంటే మనకు దేవుడు పరలోకం ఇయ్యాలి అంటే, మనం దేవుని పరలోకం చేరాలంటే ఎంత కష్టం వచ్చినా మనము బెదరక భయపడక ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి పరలోకం ఇస్తాడని ఒక నమ్మకంతో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇస్తాడు దేవుడు, మనకివ్వడానికి పరలోకం ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వస్తే ఎలాగుంటుందో మనము చదువుకున్నాం. అందుకే యేసు ప్రభు అంటే చిన్నవాడుగా, ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడుగా, ఏదో చేతగాని వాడుగా అనుకుంటుంది లోకం. కానీ ఆయన రెండవ కోణం ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి. రెండవ కోణము చాలా భయంకరము. నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తాడు, నువ్వు కోపపడితే ఆయన కూడా కోపపడతాడు, ఆయన కూడా కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే లోకం తట్టుకోలేదండి. ప్రభువాడు కోపం వస్తే లోకము తట్టుకోలేదు. ప్రభువాడు యేసు ప్రభువాడు అంటే చిన్నవాడు కాదు ఆయన. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 34-35 వచనాలు. శిక్ష విధించి అధికారం కలిగిన వారు మన ప్రభు. అర్థమవుందండి? ఎలాంటి వారితో పెట్టుకుంటున్నారో చూడండి. ఈరోజు ఎలాంటి యేసు జోలికి వస్తున్నారో చూడండి. మునికోలులకు ఎదురుతున్నట్టు నీకు కష్టం. అదే కాదు, రోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అసలు భారతదేశంలో ఒక పాస్టర్ కూడా ఉండడట, ఒక విశ్వాసం ఉండట, ఒక్క చర్చ్ కూడా ఉండకుండా చేస్తారట. సాధ్యపడుతుందా? అలా మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు లేకుండా పోయారు. కానీ క్రైస్తవ్యం దినదినము అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతూ ఉన్నది. సంఘము కట్టబడుతున్నది, ఎంతమంది సంఘము చేర్చబడుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన నిజ దేవుడు గనుక, ఆయన రక్షకుడు గనుక, ఆయన మునికోనులకు ఎదురుతున్నట కష్టము గనుక, ఎవరి వల్ల కాదు గనక, ఆయన ఎవరు ఏమి చేయలేరు గనక. లోకం ఎలాగుందండి? ఆ న్యూస్ చూస్తుంటే, ఆ టీవీ ఛానల్ చూస్తుంటే ఎంత భయమేస్తుందండి. ఎట్టిపోతుంది లోకం? మనుషులు ఎంత ఘోరంగా తయారైపోతున్నారు. ఏంటి పరిస్థితి? ఏంటి చంపుకోవడాలు? ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకుందంట ఒక అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకుందంట, భర్తను చంపేసిందండి. అదేం ప్రేమండి? అసలు ఏమైతుంది లోకంలో? ఏంటి మనుషుల పరిస్థితి? చూడండి, ఇప్పుడున్న పరిస్థితులలో గాలి పీల్చుకుని సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతున్నారట. గాలి దేనికండి? మనం బ్రతకడానికి మనము గాలి అవసరం కదా. కానీ అదే గాలి పీల్చుకొని భారతదేశంలో కొన్ని లక్షల మంది చనిపోతున్నారంటే ఎలా అయిపోయిందో చూడండి. లోక పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. అందుకే దేవుని బిడ్డలారా, శిక్ష విధించే ప్రభువు రేపన్నాడు 2వ రాకల్లో నీకు తీర్పు తీర్చబోతున్నాడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన తీర్పులో నిలబడాలి లోకమంతా. రేపు నువ్వు నమ్మిన నమ్మకపోయిన ప్రతివాడు ఆయన ముందు నిలబడాలి.
ఎందుకంటే ఆయన మామూలుడు కాదు ప్రభువు. ఆయన ప్రేమను మాత్రమే పంచుతున్నాడు. ప్రేమ వైపు చూడకు, ఇంకొక కోణము చూడు. ఇంకొక కోణము గుచ్చుకుంటున్నది, నీకు నువ్వే గుచ్చుకుంటున్నావు. అందుకే చెప్తున్నాడు, శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతులోని లేచిన వాడును, దేవుని కృపాశము ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. కనుక సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు యేసుక్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది ఏది? నీకు కష్టమా, నీకు వస్త్రహీనతనా, నీకు కర్వా, నీకు హింసనా, నీకు ఏది కూడా యేసుక్రీస్తు నుంచి మనను ఎడబాపలేదు. అదే చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. ఏ ఉపద్రవము? తెస్సలోనికి వచ్చిన ఉపద్రవం చదువుకున్నాం కదా. ఉపద్రవము కష్టమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఏమి చేయలేవు ఇవన్నీ మనల్ని ఎడబాపలేవు. క్రీస్తు ప్రేమ నుంచి, అంటే అంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభు మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం చిందించి, మనని ఆ రక్తంలో కడుక్కుని సంఘంగా తన రక్తం చేత కట్టబడిన సంఘంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపలేవు. కానీ ఎవరైతే క్రీస్తుకి వ్యతిరేకులుగా ఉన్నారో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, సేవలోకి వచ్చి ఆ సేవను వాడుకుంటూ కోర్టు సంపాదించుకోవడానికి తప్పుడు బోధలు చేస్తున్నారో, అలాంటి వాళ్ళంతా కూడా మునికోరులకు ఎదురు తనడానికి వెళుతున్నారు. కానీ అది అసాధ్యం, అది కష్టం. అందుకే రేపన్నాడు శిక్షలకు వెళ్ళిపోతావు జాగ్రత్త అంటున్నాడు. సంగమా, విశ్వాసులారా, రేపన్నాడు శిక్షలకు వెళ్ళిపోతారు, ఎవరు కూడా తప్పించుకోలేరు. చివరికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టినట్టు చేయనట్లు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులకు కనబడేటివి, మనుషులకు కనబడేటట్టు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, కంటికి కనబడుటకే కాక. ఎవరు చేస్తారండి? సంఘ కాపల ముందు మంచివారుగా కనబడడానికి సంఘస్థులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? సంఘ కాపరిని సంతోష పెట్టడానికి, సంఘ కాపరి వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరిని మంచి వాళ్ళు అంటాడు సంఘ కాపరి? ఎవరైతే దశంభాగాలు ఇస్తారో, ఎవరైతే కానుకలు ఇస్తారో అలాంటి వారిని మంచి వాళ్ళు అంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. అంటే ఇక్కడ పౌలు గారు మన ప్రభువుకు తమ్ముడు కాదా? దాసులు అంటున్నాడు ఏంటి? పేతురు, అపోస్తలులు వీళ్ళంతా కూడా మరి తమ్ముళ్ళు కాదా? దాసులు అంటున్నారంటే తగ్గించుకుంటున్నారండి, దాసులుగా తగ్గించుకుంటున్నారు. దాసులు అంటున్నాడు. చూడండి, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అలాంటి సేవ జరిగించమంటున్నారు. విశ్వాసులు కూడా సంఘ కాపరిని సంతోషపెట్టడానికి కాదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు నేను రేపన్నాడు శిక్షలకు తీసుకుంటాడు. కాబట్టి నువ్వు దేవుని నుంచి తప్పించుకోలేవు. కాబట్టి వేషధారణ నటించడం పక్కకు పెట్టి వాస్తవంగా మన భక్తి జీవితం ఉండాలి, నిజమైన జీవితం ఉండాలి. ఎవరినో సంతోషపెట్టడం కాదు, మన ప్రభు సంతోషపడాలి. మన ప్రభు సంతోషపడాలి తప్ప ఎవరినో మనుషులు సంతోషపెట్టేలాగా మనం ఉండకూడదండి. అందుకే మనుషులు సంతోషపెట్టి వారు చేయనట్లు కొంతమంది చేస్తారు. ఎలా చేస్తారంటే, మన సంఘ కాపరిని పాస్టర్ని సంతోషపెట్టడానికి ఏదో చేస్తూ ఉంటారు.
వద్దండి, అలాంటిది వద్దు. మనుషులు సంతోషపెట్టడం కాదు, కంటి కనబడము కాదు, క్రీస్తు దాసులమని ఎరిగి మనం అంతా ఎవరము యేసుక్రీస్తుకి దాసులం అని ఎరిగి దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించుచు, ఆయన ఏమి చెప్పాడో ఏం చేయమన్నాడో అదంతా జరిగించుచు, మనుషులుగా చేస్తున్నట్టు కాకుండా, అది మనుషులకు కాదు నా ప్రభువుకి చేస్తున్నాను ఇష్టపూర్వకంగా సేవ చేయమంటున్నది వాక్యం. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఏ మొదటి శతాబ్దంలో వచ్చిన హింసలు కానీ ఇప్పుడు వస్తున్న హింసలు కానీ ఏది ఉన్నా ఏదొచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని ఎవరు ఏమి చేయలేరు. ఎవరి వల్ల కాదని ప్రభు చెప్పేశాడు కదా. ప్రభు యొక్క రెండవ కోణం అది. ప్రభు వారి యొక్క రెండవ కోణం అది. నువ్వు ప్రేమ మాత్రమే చూడకు, ఇంకొక కోణం ఉన్నది. ఆ కోణముని చూపించే విధంగా నువ్వు ఉండకంటున్నాడు. ఎందుకంటే సౌలు గారికి అదే చెప్పాడు. ఆయన మారిన తర్వాత చెప్తున్న మాటను మనం చదువుకున్నాం. అంటే ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయన నమ్ముకుంటున్న మనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి గొప్ప నమ్మకంతో మంచి విశ్వాసంతో మనం ఒకవేళ ఏ పరిస్థితిలో చనిపోయినా మనం మన ప్రభు ద్వారా పరలోకి వెళుతామనే మంచి గట్టి విశ్వాసంతో భయభక్తులు కలిగి, మంచి దయా కరుణ కలిగి, జాలి కలిగి, సేవాభావము కలిగి, కొన్ని ఆత్మ రక్షించే మంచి మనసు కలిగి మనం వెళ్ళిపోతూ ఉండాలి తప్ప చిన్న చిన్న ఏదో సమస్యల ముందు పెట్టుకుని వాటిని చూసి దేవునికి దూరమయ్యే పరిస్థితిలో మనం ఉండకూడదని. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడో చూడండి యేసు ప్రభువారు. ఎంత గొప్ప దేవుడు. 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి కదండి హింసలు. ఎంతో మంది ప్రగల్భాలు పలికారు కదా. క్రైస్తవం లేకుండా చేస్తామని ఎంతోమంది అన్నవాళ్ళే కదండి. అన్నవాళ్ళే కదా. ఎవరి వల్ల అయిందా? అది కాదు. ఎందుకు కాదంటే మొదటి శతాబ్దంలోనే చెప్పేశాడు. పౌలు గారికి అర్థమైంది ప్రభువారికి రెండవ కోణం. పౌలు గారి ద్వారా దేవుడు మహిమలో రాయించాడు. ఆ రెండవ కోణాన్ని మనకి పలికించాడు. కనుక దేవుడి బిడ్డలారా, మునికోనులకు ఎదురుతన్నుట నీకు కష్టం, అసాధ్యం. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ కోణం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు దినాన మందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మీ యొక్క గొప్పతనమునైనా, మా ప్రభువారి యొక్క గొప్పతనం, మాకు మీ వరంగా ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎంత గొప్పదినైనా, మీకు ఎంతో రుణపడి ఉన్నాము నాయనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మా ప్రభువారు చెప్పిన మాట, ముని కోలులకు ఎదురుతనుట కష్టమన్న మాట ఈరోజు చాలా మందికి అర్థము కాకుండా ఏదో చేస్తామని చేయగలుగుతామో వెళ్ళిపోతూ వాళ్ళే పొడుచుకునే పరిస్థితులు ఉన్నారు నాయనా. వాళ్ళకి మారమోస్తూ దయచేయండి తండ్రి. ఈ సమయంలోనైనా నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నంతని హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేము కూడా మా విశ్వాస భక్తి జీవితంలో, సేవా జీవితంలో ఎక్కడ కూడా మునికోలులకు ఎదురు తన్నే విధంగా మేము వెళ్ళకుండా మా ప్రభువారి యొక్క మాటలకు లోబడి మేము గొప్పగా జీవిస్తూ మేము మహింపరుస్తూ జీవించే గొప్ప భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినమూతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.